అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? ఈ ఉదయకాలము మన కోరికలను తీర్చే మన ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఒక చిన్న వాక్యాన్ని చదువుతాము. ఈరోజు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరూ స్పందిద్దాము, స్వీకరిద్దాం. సంతోషంతో మనము ఈ వాగ్దానం నా కొరకే స్వీకరిద్దాం. 145 కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటుండగా నీ కోరికలన్నీ ఆయనే తీరుస్తూ ఉంటాడు. నువ్వు ఆయన యందు ఆనందించి జీవిస్తే కనుక సమస్త కోరికలు, హృదయ వాంఛలు, ఎవరికి చెప్పుకోలేనివి కూడా దేవుడు తీరుస్తాడు. ఒకసారి క్యాథరిన్ కుల్మన్ గారి యొక్క జీవిత చరిత్రను విన్నప్పుడు ఆశ్చర్యపడిపోయాను. ఎందుకంటే తను చనిపోయిన తర్వాత తన జీవితంలో జరిగిన సంఘటన మీకు అందరికీ తెలియాలి. ఏంటంటే క్యాథరిన్ కుల్మన్ గారు గొప్ప దైవ సేవకురాలు. ఆమె తన జీవితం అంతా కూడా చక్కని యూటర్న్ తీసుకొని మరి ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం మొదలుపెట్టిన మిస్టేక్ చేసినా మళ్ళొక్కసారి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించింది. అయితే అలాంటి వారి కోరికలు ఎలా తీరుస్తాడో వినండి. క్యాథరిన్ కుల్మన్ గారు చనిపోయిన తర్వాత ఆమె ఎక్కడైతే హాస్పిటల్లో చనిపోయారో అక్కడ మరి ఒక సీనియర్ నర్స్ వచ్చింది. నర్స్ వచ్చి పక్కనున్న జూనియర్ నర్స్తో చెప్తా ఉంటుంది, నేను చెప్పాను కదా ఐసీయూలో ఈ హాస్పిటల్లో ఈ యొక్క రోజెస్ కానీ, బొకేస్ కానీ, గులాబీ పువ్వులు కానీ తీసుకురావద్దని చెప్పాను కదా, ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు ఎక్కడ పెట్టారు, ఏంటి సువాసన ఏంటి అని చెప్పిందంట. అప్పుడు జూనియర్ నర్స్ అంటుందంట, అదేంటి ఎవ్వరు తీసుకురాలేదు, గులాబీ పువ్వుల వాసన ఎలా వస్తుంది మీకు, ఎవరైతే తీసుకురాలేదు మేడం అని చెప్పిందంట. తర్వాత నువ్వు అన్నీ నాతో ఇలాంటి అబద్ధాలు చెప్తా ఉంటావు, తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ తీసుకెళ్ళి ఉంటారు, నువ్వు అన్నీ ఇలా చెప్తున్నావు అని చెప్పిందంట. అలాగా ఆమె ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వెళ్తే అక్కడ కూడా అదే గులాబీ సువాసన వస్తుందంట. ఫ్లోర్ అంతా కూడా రోజ్ స్మెల్ వస్తుందంట. 3వ ఫ్లోర్కి వెళ్తే అక్కడ కూడా వస్తుందంట. ఏంటిది విచిత్రము, ఫస్ట్ ఫ్లోర్లో గులాబీ వాసన వచ్చినట్టుగా సెకండ్ ఫ్లోర్లో వస్తుంది, 3rd ఫ్లోర్లో వస్తుంది. మరి ఇన్ని అంతస్తుల్లో ఈ గులాబీ వాసన ఎలా వస్తుంది? ఎన్నో వేల బొకేస్, ఎన్నో వేల గులాబీ గంపలు ఉంటేనే కదా ఇంత వస్తుంది అని అనుకుందంట. అప్పుడు క్యాథరిన్ కుల్మన్ గారు చనిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కొరకు, అలాగే తన యొక్క బిలాంగింగ్స్, ఆమె ఎక్కడైతే ఏమైతే ఉంచిందో లాస్ట్ బిలాంగింగ్స్ ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళారు. అయితే ఆమె టేబుల్ మీద ఒక డైరీ ఉంది. ఆ డైరీలో లాస్ట్ పేజ్లో చనిపోకముందు రాసుకుందంట, రేపు 1 గంట టైంలో నేను చనిపోతాను, అయితే నా ఫ్యూనరల్కి, నా అంత్యక్రియలకు గులాబులే కావాలి అని రాసుకుందంట. నా అంత్యక్రియలు, నా సమాధి కార్యక్రమానికి నాకు నేను చనిపోయిన తర్వాత గులాబీ పూలే తీసుకురావాలని రాసుకుందంట. ఇది ఎవరికి చెప్పలేదు, డైరీలో రాసుకుంది. కానీ దేవుడు చూడండి, తన భక్తుల మరణం ఆయన దృష్టిలో విలువైనదని 116 కీర్తన 15వ వచనం చెప్తుంది. అంతేకాదు సామెతల్లో ఒకటి ఉంది, నీతిమంతులు కోరుకున్నది దేవుడు వారికి ఇస్తాడంట. సో ఆమె డైరీలో రాసుకున్నది దేవుడు ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమె కోరిక మేరకు చేశాడు. గులాబీలే ఉండాలని కోరుకుందంట. అలాగే నీ జీవితంలో కూడా నీ అంతము వరకు కూడా నీకు ఏ కోరికలు ఉన్నాయో దేవుడు తీర్చడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావు, నాకు ఇది ఉంటే బాగుండని, ఖచ్చితంగా ఆయన చూస్తున్నాడు. అయితే నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తున్న కొలది దేవాది దేవుడు నీ కోరికను తీర్చడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. కోరిక ఏం కోరిక ఉంది? నేను చక్కని ఇల్లు కట్టుకోవాలనుందా, లేక నా మనవ సంతానాన్ని నేను చూడాలనుందా, మంచి ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నారా, గవర్నమెంట్ జాబ్ అనుకుంటున్నారా, మంచి మ్యారేజ్, ఘనమైన వివాహం జరగాలని కోరుకుంటున్నావా, అప్పులు లేని జీవితం కావాలని కోరుకుంటున్నావా, లేక దేశ విదేశాలు తిరగాలి, ఫ్లైట్లో ఎక్కాలి అని కోరుకుంటున్నావా, పెద్ద పెద్ద స్టేజ్ల మీద నిలబడి నేను దేవుని సాక్షిగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? ఏది కోరుకున్నా అది దేవుని దృష్టిలో చాలా అల్పమైనది. కోరుకునండి, అయితే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించండి. మీ కోరికను కూడా దేవుడు తీర్చడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, నాయన ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. నీ యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో వారి ప్రతి కోరికను నాయన ప్రభా నీవు అయ్యా, నువ్వు చాలా 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 అయ్యా దాన్ని ప్రత్యేకంగా తీసుకొని శ్రద్ధతో నువ్వు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. నీ బిడ్డలు ఏదైతే కోరుకుంటున్నారో ఈరోజు అది నువ్వు దయచేస్తున్నందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే, గాడ్ విల్ ఫుల్ఫిల్ ఆల్ మై డిజైర్స్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ గుడ్ డే.